మనలో చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నాం కానీ, అది ఎక్కడ సేవ్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఇప్పటికీ చాలా మందికి తెలియకపోవచ్చు. దానివల్ల వచ్చే నష్టాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మనకంటూ ఒక లక్ష్యం లేకపోతే మనం పే చెక్ టు పే చెక్ పని చేయాల్సిందొస్తుంది. ఇంకొక పే చెక్ వచ్చే లోపల మన డబ్బులంతా ఖాళీ అయిపోతుంది. అలాంటప్పుడు మనము మన భవిష్యత్తు కోసం ఏమీ సేవ్ చేసుకోలేకపోతాం. అలాంటప్పుడు మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం. అండ్ ఎక్కడి వాళ్ళు అక్కడే మనం నిలిచిపోతాం. మనకంటూ ఒక లక్ష్యం లేకపోతే మన డబ్బులని మనము సేవ్ చేయలేం. ఎందుకంటారా? మనకి ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఎక్కడ మిగిల్చాలి అన్న మనకి మైండ్ అనేది ఉండదు. సో, అందుకోసమనన్నా మనకంటూ ఒక ఫైనాన్షియల్ గోల్ అనేది 100% ముఖ్యం. మనకంటూ ఒక ఫైనాన్షియల్ గోల్ లేకపోతే మనం చాలా వరకు మిస్ అవుతాం. మంచి మంచి ఆపర్చునిటీస్ అనేది చాలా మిస్ అవుతాం. ఉదాహరణకి మనం ఒక ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఇల్లు కొనడానికి డబ్బులు కావాలి కాబట్టి మనకంటూ ఒక ఫైనాన్షియల్ గోల్ అవసరం. దానికోసం మీరు చూస్తుంటే అలాంటప్పుడు ఆటోమేటిక్‌గా మీకంటూ ఒక మంచి ప్లేస్ లేదా మంచి ఇంట్రెస్ట్ రేట్‌తో మీకు బ్యాంక్స్ ఇంకా లోన్స్ అనేది వస్తుంది. అందుకోసమన్నా మీకంటూ ఒక ఫైనాన్షియల్ గోల్ అనేది అవసరం. మనకంటూ ఫైనాన్షియల్ గోల్ అనేది లేకపోతే మనం డబ్బులనేది సేవ్ చేసుకోలేం. అలాంటప్పుడే మన రిటైర్మెంట్ అవ్వచ్చు, లేదా మనకు కావాల్సిన ఎమర్జెన్సీ ఫండ్ అవ్వచ్చు. ఇది మనం హ్యాండిల్ చేయలేం. ఇలాంటప్పుడే మనకు చాలా వరకు ఇబ్బంది పడతాం. మన ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్లాన్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో, అందుకోసమనన్నా మనము ఫైనాన్షియల్ గోల్ అనేది సెట్ చేసుకోవాలి. మనకంటూ స్పష్టమైన ఫైనాన్షియల్ గోల్ లేకపోతే మనకు డబ్బులు సేవ్ చేయలేం. సో, అందువల్ల మనకు చాలా స్ట్రెస్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రెషర్ అవ్వచ్చు. అది ఎక్కువ అవుతాయి. అలాంటప్పుడు మనకు భవిష్యత్తు మీద నమ్మకం అనేది పోతుంది. మనకంటూ స్పష్టమైన ఫైనాన్షియల్ గోల్ లేకపోతే మనము చాలా వరకు ఆపర్చునిటీస్ మిస్ అవుతాం. అండ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఫీల్ అవుతాం. అండ్ దాంతో పాటు మన లైఫ్ అంటూ ప్రాపర్ వేలో వెళ్ళదు. సో, దానికోసమైనా మనము ప్రాపర్ ఫైనాన్షియల్ గోల్ అనేది సెట్ చేసుకోవాలి. మనకంటూ ఒక ఫైనాన్షియల్ గోల్ పెట్టుకోవాలి అంటే దాన్ని మనము 2 రకాలుగా పెట్టుకోవచ్చు. ఒకటి లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్, ఇంకొకటి షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్. మీరు ముందుగా ఏం సాధించాలనుకుంటున్నారో దానికంటూ ఒక క్లారిటీతో ఉండండి. అంటే మనకున్న అప్పులు తీర్చడం అవ్వచ్చు, లేదా ఇల్లు కొనడం అవ్వచ్చు, లేదా రిటైర్మెంట్ ప్లానింగ్ అవ్వచ్చు, లేదా మన బిజినెస్ పర్పస్ అవ్వచ్చు. సో, మీరు డబ్బులు సేవ్ చేయాలన్నది పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ గోల్‌తో ఉండండి. వాటిని షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్ కింద విభజించండి. షార్ట్ టర్మ్ గోల్ అంటే 1 ఇంకా 2 సంవత్సరాల లోపల మీరు క్లియర్ చేసే గోల్స్‌ని షార్ట్ టర్మ్ గోల్. 5-10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాల లోపల మీరు చేయవలసిన పనులని అది లాంగ్ టర్మ్ గోల్. ప్రతి గోల్‌కి అర్జెన్సీ అండ్ ఇంపార్టెన్సీ అని ఈ 2 దానిపైన మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ఉదాహరణకి అధిక వడ్డీ పే చేస్తున్న లోన్‌ని అయినంత త్వరగా క్లియర్ చేయండి. ఆర్థిక లక్ష్యాల్లో మీరు ఇప్పుడు చిన్న అడుగు వేస్తే అదే మీకు రేపటి పెద్ద అడుగు అవుతుంది. సో, మీ భవిష్యత్తును మీరే సేఫ్ అండ్ సెక్యూర్‌గా పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అంటే ఈ ఛానెల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.